ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ కథావాహిని ఛానల్కు స్వాగతం. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ఈ సంవత్సరం ఆగస్టు 16వ తేదీ శనివారం నాడు వచ్చింది. శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోహిణీ నక్షత్రం కలిసే పుణ్య సమయంలోనే శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ సంవత్సరం కృష్ణాష్టమి తిథి ఆగస్టు 15 శుక్రవారం రాత్రి 1:26 గంటలకు ప్రారంభమై ఆగస్టు 16 శనివారం రాత్రి 10:55 గంటలకు ముగుస్తుంది. రోహిణి నక్షత్రం ఆగస్టు 16 ఉదయం 8:31 గంటలకు ప్రారంభమవుతుంది. ద్వాపరయుగంలో భూమాతపై అధర్మం అసురులు పీడా పెరిగినప్పుడు భగవంతుడు అవతారమెత్తాడు. కంసుడికి తన చెల్లెలు దేవకి అంటే ఎనలేని ప్రేమ. ఆమెకు వసుదేవునితో వైభవంగా వివాహం జరిపించి తానే రథసారథిగా వారిని అత్తవారింటికి సాగనంపుతున్నాడు. అంతలోని ఆకాశవాణి ద్వారా, ఓ కంస, ఎవరినైతే నువ్వు ఇంత ప్రేమగా సాగనంపుతున్నావో ఆ దేవకి గర్భంలో పుట్టబోయే 8వ సంతానమే నీ మరణానికి కారణమవుతాడు అని వినిపించింది. భయంతో కోపంతో కంసుడు దేవకిని ఆమె భర్త వసుదేవుణ్ణి చెరసాలలో నిర్బంధించాడు. పుట్టిన మొదటి 6 సంతానాన్ని సంహరించాడు. 7వ గర్భంలో ఉన్న ఆదిశేషుడైన బాలరాముణ్ణి యోగమాయ వసుదేవుని మొదటి భార్య అయిన రోహిణీ గర్భంలోకి మార్చింది. 8వ గర్భంలోని శిశువు చెరసాలలో చీకట్లను చీలుస్తూ దివ్యమైన తేజస్సుతో సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే బాలుడిగా అవతరించాడు. ఆ పసిబాలుడు శంఖు చక్ర గద పద్మాలతో చతుర్భుజాలతో తల్లిదండ్రులకు దర్శనమిచ్చి, నన్ను వెంటనే గోకులంలోని నందుని ఇంట చేర్చి అక్కడ యశోదకు జన్మించిన ఆ శిశువును ఇక్కడికి తీసుకుని రండి అని పలికాడు. శ్రీకృష్ణుని లీల వల్ల అర్ధరాత్రి చెరసాల తాళాలు వాటంతట అవే తెరుచుకున్నాయి. కాపలాదారులు గాఢ నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుడు ఆ శిశువుని ఒక బుట్టలో పెట్టుకుని తలపై మోసుకుంటూ గోకులానికి బయల్దేరాడు. దారిలో యమునానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వసుదేవుడు నదిలోకి అడుగుపెట్టగానే ఆ నది రెండుగా చీలి దారి ఇచ్చింది. ఆకాశం నుండి కురుస్తున్న వర్షపు చినుకులు ఆ పసివాడిపై పడకుండా ఆదిశేషుడు స్వయంగా వచ్చి తన 1000 పడగలతో గొడుగుపట్టాడు. వసుదేవుడు ఆ శిశువును రేపల్లెలో ఉన్న నంద యశోదల ఇంట ఉంచి అక్కడి ఆడశిశువును తీసుకుని మధురకు తిరిగి వచ్చాడు. పాప ఏడుపు విని కంసుడు వచ్చి ఆ పాపను కూడా చంపడానికి పైకి విసరగా పాప అదృశ్యమై ఆకాశంలో యోగమాయగా ప్రత్యక్షమై, ఓ మూర్ఖుడా, నిన్ను చంపేవాడు ఇప్పటికే అవతరించాడు అని చెప్పి మాయమైంది. ఇలా శ్రీకృష్ణ జననం జరిగింది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో సులభంగా పూజ చేసుకోవచ్చు. మొదట విఘ్నేశ్వర్ని పూజించి ఆ తర్వాత బాలకృష్ణుడికి షోడశోపచార పూజ చెయ్యాలి. ఒక చిన్న ఉయ్యాలను అలంకరించి అందులో స్వామి ప్రతిమను ఉంచాలి. కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వెన్న, అటుకులు, పాలు, పెరుగు, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. వీటితో పాటు మీ శక్తికొలది పాయసం, మురుగులు, అప్పాలు, అరిసెలు వంటి పిండి వంటలు కూడా పెట్టవచ్చు. కృష్ణాష్టమికి ప్రత్యేకంగా బియ్యం పిండితో ప్రధాన ద్వారం నుండి పూజగది వరకు చిన్నగా పాదముద్రలు వేస్తారు. ఈ చిన్ని కన్నయ్యే మన ఇంటికి నడిచి వస్తున్నాడని దీని భావం. ఈ పాదాలు ఇంటికి సకల శుభాలను, ఆనందాన్ని తెస్తాయని నమ్మకం. ఈ పండుగలో మరో అందమైన దృశ్యం, చిన్నారులను కృష్ణుడు, రాధ, గోపికలుగా అలంకరిస్తారు. ఆ చిన్ని కృష్ణులను చూస్తుంటే సాక్షాత్తు ఆ సన్నందకిశోరుడే మన ఇంట్లో తిరుగాడుతున్నాడని అనిపిస్తుంది. కృష్ణాష్టమి అంటేనే ఉట్టికొట్టే సందడి. చిన్నప్పుడు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఇళ్లల్లో చొరబడి ఉట్టిలో దాచిన వెన్న దొంగిలించేవాడు. ఆ బాల్యలీలలను గుర్తుచేసుకుంటూ యువకులు ఒకరిపై ఒకరు ఎక్కి ఎత్తులో కట్టిన ఉట్టిని కొడతారు. ఇది కేవలం ఆట కాదు, ఐకమత్యానికి, పట్టుదలకు ప్రతీక. ఈ పవిత్రమైన రోజున మనం కేవలం పూజలతోనే ఆగిపోకుండా కృష్ణుడు చూపిన ధర్మ మార్గంలో నడుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులతో పంచుకోండి. మా ఛానల్ శ్రీ కథావాహినిను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.